వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త డిష్ అండి. కొత్త డిష్ ఏం లేదు, అందరికీ తెలిసిన డిషే. కాకపోతే మాకు ఫేవరెట్ అయిన డిష్ అనమాట. అదేంటో తెలుసా? మామిడికాయ పులిహోర అండి. ఏంటంటే ఉగాది రోజున, అంటే ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ వస్తాయి కదా, అందుకోసం అని చెప్పి ఏది చేసినా కూడా మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పెరుగు పచ్చడి, అన్నీ మామిడికాయనండి. అలాగే ఇవాళ పండగ సందర్భంగా నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. అది నా స్టైల్లో. అంటే అందరూ రకరకాల స్టైల్స్లో చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే వంక పెడుతున్నారు, అంటే వంక పెట్టడం కామెంట్స్లో కొంతమంది, లేదు నాకు పర్సనల్గా చెప్తున్నారు, అదేంటి ఇలా చేసావేంటి అలా చేసావేంటి అని అడుగుతున్నారు. అందుకొరకే చెప్తున్నాను, నా స్టైల్లో నేను అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ రోజున మామిడికాయ పులిహోర ఎలా చేస్తున్నాను అనేది నా స్టైల్లో నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇద్దరి కోసం అని చెప్పేసి నేను అంటే మా కొలత ప్రకారం ఒక గ్లాసు బియ్యం పోసుకున్నాను. దాన్ని కడిగేసాను. నేను కడిగి ఇప్పుడు దీంట్లో నేను ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. చిటికెడు అంటే కొంచెం పసుపు వేస్తున్నానండి. అన్నంలోనే అంటే బియ్యంలోనే ఒక స్పూను ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చేసుకునేది మామిడికాయ పులిహోర కాబట్టి జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఎందుకంటే అన్నం కొంచెం పొడి పొడిలాడుతూ ఉండడానికి నేను ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను అంటే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి 1.5 ఇంకొంచెం 1.25 కింద నీళ్లు పోసేసి దీన్ని కుక్కర్లో పెట్టి ఇప్పుడు ఉడకబెట్టేస్తాను. సరే, ఇదిగోండి అయిపోయింది. దీంట్లో చెప్పాను కదా, ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం 1.25 కింద, అంటే ఒక గ్లాసు ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు పోసాను. ఎందుకంటే ఆయిల్ వేసాను కాబట్టి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దాన్ని కుక్కర్లో పెట్టేసేసి దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అంతవరకు వెయిట్ చేయాలి. వెయిట్ పెట్టేసుకున్నాను. వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను. కుక్కర్ వచ్చే లోపల మనం ఏంటంటే నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి, కొంచెం పెద్ద పెద్దవి. అవి దాన్ని తొక్కు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే మామూలుగా తురుముకోవాలి. సో తురుముకున్నా లేకపోతే మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నా, ఆల్మోస్ట్ కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకున్నా ఒకటే పద్ధతిలో వస్తాయి కాబట్టి దీన్ని నేను గ్రైండర్ కప్లో వేసి గ్రైండ్ చేసి పెడతాను నేను. ఇదిగోండి. ఇదిగోండి మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కుక్కర్ కూడా వచ్చేసింది. ఒక సెకండ్ అండి. ఇప్పుడు దాన్ని మనం ఇదిగోండి వచ్చేసింది ఇది రైస్ కూడా. కాకపోతే ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారి పెట్టాలి. గాలికి చల్లారి పెడితే అప్పుడు మనకి ఆల్రెడీ పొడి పొడిగా వచ్చేసింది. కాకపోతే కొంచెం మనం మామిడికాయ ఇది కలుపుకోవాలి కాబట్టి కాసేపు చల్లారి పెడదాం. ఇప్పుడు అన్నం చల్లారి పెట్టుకుంటున్నాం కదండి. అన్నం చల్లారే లోపల ఇంకో చిన్న ప్రాసెస్ అండి. ఇగో ఊరికే ఒక చుక్క నేను నెయ్యి వేస్తున్నాను. జస్ట్ ఊరికే ఈ నెయ్యిలో నేను మామిడికాయ గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా, అది కొంచెం బాడీలో వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. దాన్ని కాసేపు ఇలా ఫ్రై చేస్తే దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఏమన్నా ఉంటే కనుక మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. సో మనకి అసలు కొంచెం గుజ్జులాగా మిగులుతుంది అన్నమాట. సో ఇది కొంచెం ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి. ఇది తీసి చల్లారి పెట్టుకున్నాను కదా అన్నం. ఇదిగో కొంచెం చల్లారింది చూడండి. ఇప్పుడు దీంట్లో మనం
చూపించాను కదా మీకు. కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో ఫ్రై చేశాను కదా. ఇగో కొంచెం గుజ్జులాగా తయారైంది. ఈ మామిడికాయ రసాన్ని, ఈ మామిడికాయ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో కలిపేస్తాం అన్నమాట. ఇప్పుడు దీన్ని అంతా ఇలా కొంచెం కలుపుకొని కాసేపు మళ్ళీ చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ వేడివేడిగా హాట్గా ఉన్నాయి. అందులో సమ్మర్ కదండి. ఈ సమ్మర్లో హాట్ ఈసారి అసలు ఎండలు ఎక్కువగా ఉంటాయంట. వర్షాలు అవి పడవంట. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే చెప్తున్నారు, వాటర్ని సేవ్ చేసుకోవాలంట. వాటర్ని పొదుపుగా వాడుకోవాలండి. డబ్బుని వాటర్ని పొదుపుగా వాడితే అవి రెండు మన దగ్గర ఉంటాయి. చూసారా, కొంచెం మిక్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని కాసేపు మళ్ళీ చల్లబెడదాం. ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నాను. స్టవ్లో కొంచెం ఒక పెద్ద 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఎందుకంటే తిరగమాత పెట్టాలి కదా, వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, కొంచెం తిరగమాత ఎర్రబడుతుంది. ఇదిగో అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. ఇందులోనే నేను కరివేపాకును పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. అలాగే కొన్ని పల్లిపప్పులు వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం టేస్ట్కి బాగుంటాయని ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫైనల్ టచ్ చేస్తున్నానండి, ఇంగువ లేకపోతే మనకి ఏది కూడా సరిగ్గా రుచి రాదండి. ఏదో ఫైనల్గా కొంచెం ఇంగువ వేస్తున్నానండి. బాగానే ఇదిగోండి, మనకి మామిడికాయ పులిహోరలోకి తిరగమాత రెడీ అయిపోయింది. ఇప్పుడు అది చల్లారిందేమో ఒకసారి చూసి ఇది కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇదిగోండి, కొంచెం మామిడికాయ అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తిరగమాత వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక పని చేయాలండి ఇప్పుడు కాసేపు, ఎందుకంటే బాగా వేడిగా ఉంది కదా, అయితే పొగలు వచ్చేస్తున్నాయండి. బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పడింది కాబట్టి అది కొంచెం అన్నంలోకి నూనె అంతా పీల్చేసుకుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి చూడండి, ఇవి లైట్గా పిసికేసుకుంటూ ఒక్కసారి మన చేత్తో అన్నం కలిపేసామనుకోండి, సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఇది ఎమ్మటే తినడానికి ఉండదండి. కాకపోతే మామిడికాయ కదా, దీన్ని కాసేపు మనం ఏమంటారు, మామిడికాయ అదే ఊరనిస్తే కనుక, అంటే ఇలా తీసేసి కాసేపు బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఒక అరగంట తర్వాత
తీసుకొని తింటే భలే ఉంటుందండి. వేడిగా ఉంది. ఓకే, ట్రై చేస్తున్నాను. ఇదో చూడండి, ఎండుమిరపకాయలు కొంచెం ఇలా చిదిమేసి ఇట్లా చేస్తే కొంచెం కారం పడుతుంది అనమాట దానికి. అంటే మనకి మామిడికాయ పులుపు కదా, సో ఆ కారం అనేది పులిహోరకి బాగా పట్టాలి. పడితే కొంచెం కారం కారంగా పుల్లగా తింటే ఏమ రుచిగా ఉంటుంది. ఇంకొక అరగంట ఆగి మనం దీన్ని బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేయడమే. బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. బౌల్లో తీసి పెట్టాను, రెడీ అయిపోయిందండి. ఇదిగో మన మామిడికాయ పులిహోర, సమ్మర్ స్పెషల్, ఉగాది స్పెషల్. చూసారు కదా, ఇదండి ఈ రోజున మన రెసిపీ మామిడికాయ పులిహోర. చెప్పాను కదా నా స్టైల్లో నేను చేశానని. మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అలాగే పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ప్లీజ్ ఫాలో పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. ఏమండే ప్లీజ్ అండి, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఒక లైక్ కొట్టట్లేదు, జస్ట్ వీడియోని కూడా ఆన్ చేయకుండా పైననే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొన్ని అంటే నాకు వచ్చిన మనకి యూట్యూబ్ ఛానల్లో తెలుస్తుంది కదండి సబ్స్క్రైబర్లు ఎంతమంది లేకపోతే నాన్ సబ్స్క్రైబర్లు ఎంతమంది అనేది. సో దాంట్లో చాలామంది చూస్తున్నారు, కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. మీ పద్మా జయంతి.